భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ ప్రాణాపాయమే తప్పింది. మండలంలోని భీమునిగూడెం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల సమీపంలో కొద్దిసేపటి క్రితం వచ్చిన భారీ ఈదురుగాలులకు భారీ వృక్షం కొమ్మ విరిగి గ్రామం నడిబొడ్డున ఉన్న విద్యుత్ తీగలపై పడింది. ఒక స్తంభం రెండుగా విరిగిపోయింది. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాలలో విద్యార్థులు కాని, సమీపంలో వ్యక్తులు గాని సంఘటనా స్థలంలో లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా సమయం తర్వాత విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఎలాంటి హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా సాధారణంగా విద్యుత్ తొలగించామని మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోవడం స్థానికులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. కొన్ని రోడ్డుపైన చెల్లాచెదురుగా ఉంచడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అత్యంత త్వరగా మరమ్మతులు చేసి విద్యుత్ సౌకర్యాన్ని అందించాలని, భయభ్రాంతులకు కాకుండా వైర్లను తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.